నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి నిన్నే బెదిరిస్తున్నారు. ఫోన్ తెచ్చావా, వీడియో డిలీట్ చేయి, ఏదో కూడా అట్లా ఎందుకు పెట్టావా అని ఉల్టా నిన్నే బెదిరిస్తూ ఉన్నారు కదా. ఆ పోలీసులు కూడా డబ్బులకు అమ్ముడుకుపోయారులే. కానీ ఈరోజు వీడియో ఈ యొక్క హీరో ఏమన్నాడు తెలుసా? సార్ నేను కూడా ఒకప్పుడు ఇంకా జొమాటోలో స్విగ్గీలో ఇంకా డెలివరీ బాయ్ కింద నేను వర్క్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు డెలివరీ జాబ్ అనేది నాకు బాగా ఇంకా యూస్ఫుల్ అయింది. నాకు డెలివరీ బాయ్స్ పైన ఏ విధంగా రెస్పెక్ట్ ఉంటుందో మీకు అందరికైతే తెలియదు, కానీ నేను మాత్రం ఒక వర్క్లో ఉండి డెలివరీ బాయ్స్ అనేది ఏ విధంగా కష్టపడుతుందో నాకు తెలుసు. కాబట్టి డెలివరీ బాయ్స్ పైన నాకు బాగా రెస్పెక్ట్ అవుతున్నది అని చెప్పి ఒక వ్యక్తి అయితే అన్నారు హీరో అయితే. ఇంకా కానీ ఒక హీరో ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? సార్ మీరందరూ కూడా ఇంకా కాయిన్కి ఏ సైడ్ అయితే చూసారు, కాయిన్కి బి సైడ్ అయితే చూడలేదు. అంటే అతను మీకు ఏదైతే చూపించాడు వీడియోలో అది మాత్రం మీరు చూశారు, కానీ మీరు మాత్రం అసలు నేను ఎందుకు కొట్టవలసి వచ్చింది, మా అమ్మగారు ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు, ఎందుకు మా ఫ్యామిలీ అనేది ఒక డెలివరీ బాయ్ పైన ఎందుకు కొట్టవలసి వచ్చిందో మీరు మాత్రం ఎవరు కూడా తెలుసుకోలేదు. అసలు అది ఏంటో తెలుసుకొని మీరు అయితే ఇంకా ముందు మాట్లాడండి. ఫస్ట్ మీరు కాయిన్ ఏ సైడ్ అయితే చూస్తారు, కాయిన్ బి సైడ్ అయితే మీరు చూడలేదు కదా, ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి ఇంకా ఒక హీరో అంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక హీరో అన్ని తెలుసుకోండి అని చెప్పి అంటున్నాడో అది ఎక్కడి నుంచి తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇంకా మాట్లాడుతుంటాడు. కానీ ఈ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక డెలివరీ బాయ్ పైన ఇంకా ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఫిల్ చేస్తారు ఒక హీరో అయితే ఇంకా. కానీ ఎవరైతే ఒక మెయిన్ డెలివరీ బాయ్ అయితే ఉన్నారో ఇప్పుడు దాకా ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదు ఎవరు కూడా ఇంకా. అంటే హీరో పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ ఇంకా రిజిస్టర్ అయితే చేయలేదు ఈ యొక్క డెలివరీ బాయ్. అసలు మెయిన్ ఈ యొక్క డెలివరీ బాయ్ ఈ యొక్క హీరో పైన ఎఫ్ఐఆర్ ఫిల్ చేయవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఎవరికైతే కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఇంకా బయట డెలివరీ బాయ్స్ అయితే ఉంటారో ఆ యొక్క డెలివరీ బాయ్స్ అందరూ కూడా కలిసి ఒక డెలివరీ బాయ్కి జస్టిస్ జరగాలని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఈ యొక్క మెయిన్ డెలివరీ బాయ్ మాత్రం ఎవరికి ఇప్పుడు దాకా ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు డెలివరీ బాయ్ అనేది ఆ విధంగా సోషల్ మీడియా అప్లోడ్ చేశాడు, ఈ యొక్క హీరో ఎందుకు కాయిన్ ఏ సైడ్ తెలుసుకోండి బి సైడ్ కూడా తెలుసుకోండి, అసలు మేము ఎందుకు ఒక డెలివరీ బాయ్ పైన ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యామో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి అదే ఒక వ్యక్తి అయితే అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాయిన్ ఏ సైడ్ అయితే తెలుసుకున్నాం కానీ కాయిన్ బి సైడ్ అయితే తెలుసుకోలేదు. సో ఇప్పుడు మనం అయితే ఇంకా కాయిన్ బి సైడ్ అయితే తెలుసుకొని అసలు ఎవరిది తప్పు మనం అయితే ఇంకా తేల్చుకుందాం. సో ఇందులో నేను ఇంకా హీరో పాజిటివ్గా మాట్లాడి డెలివరీ బాయ్కి నేను నెగిటివ్గా మాట్లాడంటే నేను ఎవరి దగ్గర అయితే ఇంకా డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అయితే కాదు. నేను మాత్రం ఎవరికి ఎటువంటి న్యాయం జరిగింది, అసలు ఎవరిది తప్పు ఉందో అది మాత్రమే నా ఇంకా మాట్లాడుతుంది, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అతనే మాట్లాడతలేదు. సో ఎవడైనా చెప్పదు అనుకున్నాడు అనుకో, సో ఇంకా మనం ఎటువంటి సొల్లతో మాట్లాడకుండా వీడియో ఇంకా స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఎందుకు హీరో వాళ్ళ మదర్ అయితే ఇంకా ఎందుకు ఒక డెలివరీ బాయ్ పైన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ విధంగా మనం అయితే తెలుసుకోవాలి. సో మీరు ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా ఎవరైతే ఇంకా హీరో అయితే ఉన్నారో ఈ యొక్క హీరో వాళ్ళ బిల్డింగ్లో అయితే ఇంకా ఇతను సెకండ్ ఫ్లోర్లో ఉంటారు 201లో అయితే ఇంకా ఈ యొక్క బిల్డింగ్లోనే కాకుండా ఆపోజిట్ అయితే ఇంకా బిల్డింగ్స్ అయితే ఉంటాయంట. సో అందులో కూడా ఇంకా ఫ్లాట్ 201 అయితే ఉంటుంది. ఈ యొక్క ఆపోజిట్ బిల్డింగ్లో ఎవరైనా సరే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా సరే వీళ్ళు అతనికి ఈ బిల్డింగ్లో తీసుకొచ్చి వీళ్ళకి అయితే కనుక ఆర్డర్స్ అయితే ఇస్తున్నారంట. అంటే డైలీ 10 మంది ప్లస్ డెలివరీ బాయ్స్ అయితే వచ్చి ఇతను అతను ఇబ్బంది అతగా పెట్టిస్తున్నారు. నేను అతను ప్రతిరోజు వాళ్ళకి అతను కూల్గానే మాట్లాడుతున్నా, భయ్య ఇది నా బిల్డింగ్ అయితే కాదు, మీరు అతను పక్క బిల్డింగ్లోకి వెళ్ళండి, అందులో 201 అయితే ఉంటుంది, మీరు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అతనికి ఆర్డర్ ఇచ్చుకోండి, నన్ను అతనికి ఈ విధంగా సతాయించొద్దు అని చెప్పి అతను ప్రతిరోజు అతనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నారంట. కేవలం అందులో ఫ్లాట్లోకి వెళ్ళబోయి ఈ ఫ్లాట్లోకి వచ్చేది డెలివరీ బాయ్స్ని ఇతను అతను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ అది ఇంకా సండే రోజున అయితే ఇంకా 11:30 12:30 ఆ టైంలో అయితే కనుక ఎవరైతే ఒక డెలివరీ బాయ్ అవుతున్నాడో ఆపోజిట్ బిల్డింగ్లో ఫ్లాట్ 201కి వెళ్ళకపోయి మనోడు అయితే ఇంకా ఆ ఫ్లాట్ మిస్ చేసుకుని ఇదే బిల్డింగ్ ఇందులో 201 అని చెప్పి అనుకొని ఏదైతే ఇంకా ఫుడ్ డెలివరీ అయితే ఉన్నదో ఆ బిల్డింగ్లో ఇవ్వాల్సింది కాకుండా ఈ బిల్డింగ్లో తీసుకొచ్చి అయితే ఇంకా ఇచ్చాడు. సో ఇక్కడ అది ఇంకా డెలివరీ బాయ్ అయితే ఇంకా మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ అయితే మీరు నోటెడ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంక ఒక డెలివరీ బాయ్ అయితే ఇంకా ఫ్లాట్ 201లోకి వెళ్ళి ఒక హీరో వాళ్ళ డోర్ అది ఏదైతే ఉంటుందో డోర్ నాక్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే బయటకు వచ్చారు. అంటే హీరో వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా బయటకు వచ్చిన తర్వాత సరే ఇదిగో మీ ఆర్డర్ అని చెప్పి ఈ యొక్క డెలివరీ బాయ్ అయితే ఇంకా వాళ్ళ ఫాదర్కి అయితే ఇచ్చేసాడు. కానీ వీళ్ళ ఫాదర్ ఏమనుకున్నారు, ఏదైనా మనోడు ఆర్డర్ పెట్టారేమో లేకపోతే ఎవరైనా ఆర్డర్ పెట్టారేమో అని చెప్పి ఇంకా వీళ్ళ ఫాదర్ అయితే ఇంకా ఒకవేళ మంది ఆర్డర్ అని చెప్పి ఇంకా లోపల ఇంకా పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క డెలివరీ బాయ్ అయితే ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయాడు, ఆర్డర్ అయితే ఇచ్చేసాడని చెప్పి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా వాళ్ళ మదర్ దగ్గర తీసుకెళ్తే ఎవరైనా ఆర్డర్ పెట్టారేమో అని చెప్పి ఇంకా వాళ్ళ మదర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ మదర్ ఏం చేశారంటే పార్సల్ అయితే ఇంకా ఓపెన్ చేశారు. పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మటన్ బిర్యానీ ఉంది, ఇది మంద కాదు అని చెప్పి ఇంకా
మనం కూడా థింక్ ఫ్యామిలీ మెంబర్స్ పక్క పెడితే ఈలోగా హీరో అయితే వచ్చి ఇది మనకు కాదు ఎవడ ఇవ్వకపోతే ఇంకా మనకు అది ఇచ్చేసాడేమో అని చెప్పి ఇంకా ఈ యొక్క హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా ఇక్కడ ఇంకా ఫేక్ డెలివరీ అయితే అయింది, ఆ బిల్డింగ్లో పోయి ఈ బిల్డింగ్లో అయితే వచ్చింది అని చెప్పి ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఈలోగా అయితే ఇంకా డెలివరీ బాయ్ అయితే ఇంకా ఆర్డర్ అయితే ఇంకా ఆ బిల్డింగ్లో పోయి ఈ బిల్డింగ్లోకి ఇచ్చారని చెప్పి తెలుసుకుని అయితే ఇంకా హీరో వాళ్ళ బిల్డింగ్ అయితే ఇంకా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ అయితే ఇంకా డోర్ ఓపెన్ చేశారు. మేడం అనుకోకుండా మీకు అయితే ఇంకా ఆర్డర్ ఆ బిల్డింగ్లో పోయి ఈ బిల్డింగ్లో ఇచ్చాను, మీరు అయితే ఇంకా పార్సల్ ఇచ్చేయండి, క్షమించండి, సారీ అని చెప్పి అయితే మనోడు పార్సల్ తీసుకువెళ్ళిపోతుంటే ఇందులో మన ఒక డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారు, ఈ యొక్క డెలివరీ బాయ్ అయితే ఏమన్నాడంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఏదైతే ఇంకా పార్సల్ అయితే ఉంటాయో అన్నీ కూడా ఇంకా ఓపెన్ చేసి అయితే ఉన్నాయంట. ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీరు ఈ విధంగా ఓపెన్ చేశారు అని చెప్పంటే మేము ఓపెన్ చేయలేదు అని చెప్పి అయితే ఇంకా వీళ్ళు మదర్ అయితే అన్నారంట. సో ఈ విధంగా నన్ను చీతూ అంటావా అని చెప్పి మీరు ఫ్రీగా వస్తే ఏదైనా తినేస్తారా, ఎందుకు మీరు ఈ విధంగా ప్యాకెట్లు ఓపెన్ చేశారు, ఒకవేళ నేను ఆ బిల్డింగ్లోకి వెళ్తే నువ్వే తినేసావు కదా అని చెప్పి అయితే ఇంకా అప్పుడు ఆ బిల్డింగ్లో వాళ్ళని అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అయితే ఇంకా వాళ్ళ మదర్ పైన ఇంకా ఈ యొక్క డెలివరీ బాయ్ ఇంకా సీరియస్ అవుతుందని ఈలోగా హీరో బ్యాక్ సైడ్ వస్తే భయ్య ఇందులో నీదే తోపాతున్నది, నువ్వు ఆ బిల్డింగ్లోకి అయ్యి ఈ బిల్డింగ్లోకి వస్తే ఎవరిదైనా పార్సల్ మాదే అని చెప్పి అది ఓపెన్ చేస్తాడు, దానికి నువ్వేంటి ఫ్రీగా వస్తే ఏదైనా తినేస్తావా, ఫ్రీగా వస్తే ఏదైనా చేసేస్తావా అని చెప్పి అంటే నువ్వు ఆ విధంగా ఏం మాట్లాడతావు అని చెప్పి హీరో ఇంకా చాలా కోపంగా మాట్లాడారు. అసలు ఎందుకు కోపంగా అయ్యాడంటే వాళ్ళ అమ్మని ఆ విధంగా అన్నాడని చెప్పి అది ఇంకా హీరో ఇక్కడ కోపం అయితే అయ్యాడు. ఈ విధంగా అయిన తర్వాత మనోడు అయితే ఇంకా డెలివరీ బాయ్ ఎవడైతే ఉన్నాడో ఈ యొక్క డెలివరీ బాయ్ అయితే ఇంకా హీరోని ఎక్కడో చూశాను ఆగు నేను అయితే ఇంకా వైరల్ చేస్తాను అని చెప్పి అయితే కనుక మనోడు అయితే ఇంకా వీడియో రికార్డింగ్ చేస్తుంటే ఈలోగా అయితే ఇంకా వీళ్ళకి అయితే ఇంకా ఫైర్ అయితే అయ్యి డెలివరీ బాయ్ అయితే ఇంకా ఏ విధంగా కొట్టాడో ఇక్కడ అయితే మీరు తెలుసుకున్నారు. సో ఈలోగా అయితే ఇంకా ఎవరైతే ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారో ఈ యొక్క హీరో వాళ్ళ ఫాదర్ అయితే కనుక ఏం చెప్పారంటే ఒకవేళ వాళ్ళు మాత్రం ఫుడ్ తీసుకోకపోతే కనుక నువ్వేం చేస్తావంటే నాకు అయితే ఇంకా ఇది నా నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేయి, నీకు అయితే ఇంకా ఏదైతే ఇంకా డెలివరీ అమౌంట్ అది ఉన్నదో నీకు మొత్తం ఇంకా ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా మనోడు అది ఇంకా వాళ్ళ ఫాదర్ అది ఇంకా చెప్పారు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా కేసు అంతా కూడా ఇంకా నార్మల్గానే అవుతుంది. సో ఇదంతా కూడా ఎవరు చెప్పాడురా నీకు అంటే కనుక ఎవరైతే ఇంకో హీరో ఉన్నాడో మనకు ఆ పూల చొక్క బ్రో ఉన్నాడు కదా, సో తన యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, మీకు అది ఇంకా డిస్క్రిప్షన్ కూడా లింక్ అది ఇస్తాను, అంతేకాకుండా పైన మీకు తమిళలో చూపిస్తాను, మనకు పోల్చక యూట్యూబ్ ఛానల్ వెళ్ళఅయితే మీరు చూసుకోవచ్చు. మొత్తం అక్కడ మనోడు ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ విధంగా జరిగింది అని చెప్పి ఇంకా ఇక్కడ మనోడు ఏం చెప్పాడు, కాయిన్ బి సైడ్ మాత్రమే చెప్పాడు. సో ఇప్పుడు కాయిన్ ఏ సైడ్ దగ్గరికి అయితే మనం వస్తాం. ఇప్పుడు అది ఇంకా ఇష్యూ జరిగిపోయిన తర్వాత మనోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని ట్రై చేస్తుంటే పోలీసులు అది ఇంకా అందులో నీదే తప్పుతుంది, నువ్వు సోషల్ మీడియా ఏదైతే ఇంకా వీడియో అప్లోడ్ చేసావో నువ్వు వెంటనే ఇంకా డిలీట్ అది చేయాలి, అప్పుడు నీకు అది ఇంకా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా ఈ యొక్క డెలివరీ బాయ్కి అది ఇంకా పోలీసులు అది ఇంకా భయపెట్టించారు అని చెప్పి ఇంకా ఈ యొక్క డెలివరీ బాయ్ అది ఇంకా ఇంకో డెలివరీ బాయ్ కి ఇంకా ఫోన్ చేసి ఇంకా చెప్పాడు, ఫోన్ చేసినా నీకు 10 సార్లు ఫోన్ లేవడతలేవు అంటే నా ఫోనే రాలే, నాకు ఫోనే చేయలే. ఉల్టా పోలీసులు నిన్నే బెదిరిస్తున్నారు, ఫోన్ ఇటీ ఫోన్ తెచ్చావా, వీడియో డిలీట్ చేయి, ఏనో కూడా అట్లా ఎందుకు పెట్టావా అని ఉల్టా నిన్నే బెదిరిస్తూ ఉన్నారు కదా. అవునవును, ఆ పోలీసులు కూడా డబ్బులకు అమ్ముడుకుపోయారులే. కానీ ఈరోజు వీడియో చేస్తా, ఇప్పుడు నేను వీడియో చేస్తా, అందరిని పిలుస్తా, ఏంది అందరం కలిసి పోదాం, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇద్దరం కూడా పిలిపిద్దాం, మీ మమ్మీ వాళ్ళని అట్లాగే మీ వాళ్ళని అందరం పిలుచుకుంటారా, అందరి ముందు సారీ చెప్పిస్తాం నీకు. అతను రాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పోదాం, వాళ్ళ ఇంటి మీదకి పోదాం. సో ఎవరికి చెప్పారు అంటే కనుక నీలా మోటో బ్లాగ్స్ అని తెలిసి ఉంటుంది కదా, సో వీళ్ళది ఇంకా ఈ యొక్క బ్రోక్ అది ఇంకా జస్టిస్ జరగాలని చెప్పి ఇంకా వీళ్ళది ఇంకా మాట్లాడుకుంటుంది ఇంకా వస్తున్నారు అనమాట. సో జస్టిస్ అయితే జరుగుతుంది 100% అది ఇంకా. కానీ ఈ యొక్క డెలివరీ బాయ్ అయితే ఇంకా నాకు ఎటువంటి న్యాయం అయితే జరుగుతుంది, ఇందులో హీరో తప్పునే సరే నాదే తప్పు అని చెప్పి పోలీసులు అంటున్నారు. అక్కడ హీరో ఏమన్నాడు, అందుట్లో ఇంకా డెలివరీ బాయ్ తప్పు ఉందని చెప్పి అయితే అంటున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు హీరో అయితే ఇంకా మేము డెలివరీ బాయ్కి కాల్ చేస్తున్నా సరే ఎటువంటి రెస్పాండ్ ఇస్తే లేదని చెప్పి అది ఇంకా హీరో అన్నాడు. నేను అది ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కంప్లైంట్ ఇస్తున్నా సరే అది ఇంక ఈ యొక్క పోలీసులు అయితే ఇంకా తీసుకోవట్లేదు అంటున్నారు. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఇంకా యూనిట్ అయ్యాక ఇంక ఈ యొక్క డెలివరీ బాయ్ కోసం జస్టిస్ అయితే అడుగుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పోలీసులు అయితే ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు, మేము చూస్తాంలే పెడతాంలే అని చెప్పి అన్నారు. ఇందులో అది ఇంకా డెలివరీ బాయ్ తప్పుతుంది, ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇంకా వేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు డెలివరీ బాయ్స్ పైన. ఇంకా ఇదన్నమాట టోటల్ ఈ యొక్క కేసు పైన అప్డేట్ అయితే ఇంకా ఇంతటికి హీరో తప్ప లేకపోతే ఇంకా డెలివరీ బాయ్ తప్ప మీరు అది కామెంట్ అయితే పెట్టండి. సో ఈ యొక్క వీడియో మీరు లైక్ చేసినట్టే ఇంక ఈ యొక్క వీడియో అయితే ఇంకా 10 మందికి అది ఇంకా రెస్పాండ్ అయితే అవుతారు, ఒక 10 మందికి కాస్త ఇంకా 20 మంది రెస్పాండ్ అవుతారు. ఈ యొక్క కేసు పైన ఇంకా చాలా మంది తెలుసుకోవాలి. రేపు అన్న రోజు డెలివరీ బాయ్ పైన ఏ విధంగా చేయాలన్నా సరే అది ఇంకా చాలా మంది ఇంకా భయపడతారు. కాబట్టి మీరు అయితే ఇంకా లైక్ అది చేసుకోండి. నేను మళ్ళీ అది ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు భయం వచ్చా.